అస్సలు టీసీఎస్ క్రాక్ చేయడానికి ఏమేం టాపిక్స్ కావాలి? అండ్ టీసీఎస్ క్రైటీరియా ఎలా ఉంటది? లైక్ ఎన్ని మార్క్స్ వస్తే పాస్ అవుతాం? ఎన్ని మార్క్స్ వస్తే పాస్ అవ్వం? సో, నెక్స్ట్ స్టేజ్‌కి ఎలా వెళ్ళాలి? అండ్ టీసీఎస్ దాంట్లో ఏమేం టాపిక్స్ ప్రిపేర్ అయితే మన టీసీఎస్‌ని క్రాక్ చేయొచ్చు. సో, ఈ వీడియోలో అన్నీ డిస్కస్ చేయబోతున్నానన్నమాట. వెల్కమ్ టు కోడ్ రూలర్. అండ్ ఫస్ట్ మన టాపికొచ్చి యాప్టిట్యూడ్ అనమాట. సో, యాప్టిట్యూడ్‌లో 10 టాపిక్స్ ఉన్నాయి. సో, మీరు ఈ 10 టాపిక్స్ ప్రిపేర్ అయితే ఇంకా ఈజీగా యాప్టిట్యూడ్ పెట్టేయొచ్చనమాట. అడ్వాన్స్‌డ్ యాప్టిట్యూడ్ ఉంటది. నార్మల్ యాప్టిట్యూడ్ అన్నీ కలిపి ఈ వీడియోలో దీంట్లో మనం చూసుకోవచ్చనమాట. సో, ఫస్ట్ పాయింట్ వచ్చి నంబర్ సిస్టమ్. సో, డివిజిబిలిటీ, హెచ్‌సీఎఫ్, ఎల్‌సీఎం, ప్రైమ్ నంబర్స్ ఇయన్నీ చిన్నయని మీరు అనుకోవచ్చు. బట్ వాళ్ళిచ్చే నంబర్స్ ఎలా ఉన్నాయంటే ఒక 6 డిజిట్ నంబర్ ఇచ్చి దాన్ని 3 డిజిట్ నంబర్‌తో డివిజిబుల్ అవ్వద్దా? అవ్వదా? ఇలా ఉంటాయి. అండ్ ప్రైమ్ నంబర్స్ మీరు ఒక చిన్న నంబర్ ఇచ్చి అన్న అనుకోవచ్చు. కానీ ఆడు అడిగేది చాలా పెద్ద నంబర్. పెద్ద నంబర్ ఇచ్చి సో, లైక్ ఒక 5 డిజిట్ నంబర్ ఇచ్చి అది ప్రైమ్ నంబరా? కాదా? అలా అడగతారనమాట. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్. సో, ఏందంటే ఇక్కడ మీరు ఒక ఐటెమ్ సెల్ చేస్తారు. అది 20% ప్రాఫిట్ గెయిన్. ఇంకోసారి సెల్ చేస్తే తనకి 20% లాస్ ఇది అలా ఇలా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చి టైమ్, స్పీడ్, డిస్టెన్స్. ఇది ఇంపార్టెంట్ టాపిక్. దీని మీద ఎక్కువ క్వెషన్స్ అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ టైమ్ అండ్ వర్క్. ఈ టాపిక్‌లో వర్క్ అండ్ ఎఫిషియన్సీ కూడా కొంచెం డిఫికల్ట్‌గా ఉంటాయి టాపిక్స్ మీరు చూసుకోండి. అండ్ పైప్స్ అండ్ ఇన్‌స్టెన్స్. సో, ఇది పర్వాలేదు కొంచెం ఈజీగానే ఉంటదనమాట. సో, రేషియో అండ్ ప్రపోర్షన్. సో, ఇక్కడ పార్ట్నర్‌షిప్, మిక్సింగ్ సొల్యూషన్స్ లైక్ ఒక 100 ఎంఎల్ మిల్క్ ఉంది. 150 ఎంఎల్ వాటర్ ఉన్నాయి. సో, ఇలా కలిపితే ఇంత ఎంఎల్ ఎంత రేషియో వస్తది. ఆ విధంగా టాపిక్స్ ఉంటాయనమాట. అండ్ పర్సెంటేజ్ వచ్చి ఇంక్రీజ్, డిక్రీజ్ ఇది నథింగ్ బట్ ఎలా అంటే ఇప్పుడు ఒకతను సమ్ అమౌంట్ తీసుకున్నాడు. తనకి 10% ఇంక్రీజ్ అనమాట. సో, ఆ విధంగా ఉంటాయనమాట. సో, నెక్స్ట్ ఒక అమౌంట్ 2 ఇయర్స్ తీసుకుంటే దాని సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్‌కి మధ్య డిఫరెన్సెస్ ఏంది ఇలా అడుగుతారనమాట. నెక్స్ట్ ఆల్జీబ్రా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, లీనియర్ ఈక్వేషన్స్ మీకు తెలుసు కదా! 2x + 3 అలా ఈ నంబర్స్ ఇయన్నీ ఉంటాయనమాట. సో, ఆల్జీబ్రా టాపిక్స్ కూడా ఉంటాయి. సో, ప్రాబబిలిటీ, పర్ముటేషన్స్, కాంబినేషన్ ఇందులో చాలా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. పర్ముటేషన్స్, కాంబినేషన్స్‌లో తక్కువ అడిగినా కొంచెం డెప్త్‌గా ఉంటాయి ఈ టాపిక్స్. సో, మాక్సిమం పాసిబిలిటీ కాంబినేషన్స్ అన్నీ చెక్ చేసుకోవాలి మనం. నెక్స్ట్ జియోమెట్రీ, మెన్సురేషన్ మనకు ఐడియా ఉంది కదా! ఏరియాస్, వాల్యూమ్స్, కోఆర్డినేట్ జామెట్రీ. సో, కోఆర్డినేట్ జామెట్రీ అంటే మీకు ఐడియానే ఉండుంటుంది. సో, డేటా ఇంటర్ప్రిటేషన్ లైక్ పై చార్ట్, బార్ చార్ట్. సో, డేటా ఇంటర్ప్రిటేషన్ మీద 1 ఆర్ 2 బిట్స్ అయితే అడిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో, మోస్ట్‌లీ 10 టాపిక్స్ నుండి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో, మీ 10 టాపిక్స్ బాగా చూసుకోండి. సో, నాట్ ఓన్లీ దిస్ 1 ఆర్ 2 టాపిక్స్ ఎక్స్‌ట్రా రావచ్చు, పోవచ్చు. సో, అది ఏం గాదు. సో, ఈ 10 టాపిక్స్ నేర్చుకుంటే మీరు క్వాంటిటీ యాప్టిట్యూడ్ ఈజీగానే పెట్టేయొచ్చు. బట్ మీరు మర్చిపోకండి టీసీఎస్ ఎన్‌క్యూటీస్‌ది టఫెస్ట్ ఎగ్జామ్. అంత ఈజీగా వదలడు. సో, ఇది ఈవెన్ రైల్వే ఎగ్జామ్‌తో పోలిస్తే ఇది 10 టైమ్స్ స్ట్రాంగ్‌గా ఉంటది. ఏంటి 10 టైమ్స్ కన్నా ఎక్కువుంటది. అంత టఫ్‌గా ఉంటది ఈ ఎగ్జామ్. సో, మీరు అంత ఈజీగా చూసుకోకండి. చాలా డిఫికల్ట్ బాగా డెప్త్‌గా చూడండి ఈ టాపిక్స్. సో, మీరు దీన్ని స్క్రీన్ షాట్ కొట్టుకోండి మీకు ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే. నెక్స్ట్ వచ్చి రీజనింగ్ అనమాట. సో, ఈ రీజనింగ్‌లో కూడా 2 పార్ట్స్ ఉంటాయన్నమాట. లైక్ నార్మల్ రీజనింగ్, అడ్వాన్స్‌డ్ రీజనింగ్ అనమాట. సో, దాన్ని ఇక్కడ 10 టాపిక్స్ ఇచ్చారు రీజనింగ్‌లో. సో, ఈ టాపిక్స్ చూసుకోండి. సో, నంబర్స్, లెటర్ సిరీస్ లైక్ ఇప్పుడేంటంటే ఒక నేమ్ ఇస్తాడు. దానికి ఈ విధంగా సీరీస్ వచ్చింది. ఇంకో నేమ్ ఇస్తాడు. ఈ విధంగా సీరీస్ వచ్చింది. థర్డ్ నేమ్ ఇస్తాడు. ఇది ఏ విధంగా వస్తది. సో, ఈ విధంగా చూసుకోవాలి. కోడింగ్, డీకోడింగ్ లైక్ ఇందాక చెప్పాను కదా! అలాగే ఉంటాయి. సేమ్ అంటే ఇప్పుడు $, అండ్ @C ఇలా ఉంటాయి. సో, డాలర్ బదులు ప్లస్ పెట్టండి. ఆ తర్వాత బదులు మైనస్ పెట్టండి. ఇక్కడ బాడ్‌మోస్ రూల్ అనేది చాలా ఇంపార్టెంట్. బాడ్‌మోస్ రూల్ చూసుకొని పోండి. సో, బ్లడ్ రిలేషన్‌కొస్తే మీరు ఖచ్చితంగా గ్రాఫ్ గీయండి. బొమ్మ గీయండి. బ్లడ్ రిలేషన్‌లో బొమ్మ గీయకుండా అంత ఈజీగా సాల్వ్ చేయలేం. చాలా టఫ్‌గా ఉంటది. టీసీఎస్ బ్లడ్ రిలేషన్ అంటే అంత ఈజీగా ఉండదు. అండ్ డైరెక్షన్ సెన్స్ టెస్ట్ ఇది చాలా ఈజీగా ఉంటదనమాట. సో, డైరెక్షన్ సెన్స్ టెస్ట్ అనేది చాలా ఈజీ టాపిక్. మీరు ఎళ్ళే ముందు 10 నిమిషాలు చూసుకున్నా చాలు. సో, దీనికి చాలా తక్కువ టైం పెట్టండి డైరెక్షన్స్‌కి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అది ఎట్టుంది. అంతే మెయిన్ ఇదే పార్ట్. లెఫ్ట్, రైట్ ఏ సైడ్స్ ఉంటాయి. అంతే ఇంకేం అక్కర్లా. ఈ 2 టాపిక్‌లో మీరు డైరెక్షన్ టెస్ట్‌ని ఈజీగా పెట్టేయచ్చు. అది ఈజీగా క్వాలిఫై అయిపోద్ది. సో, నెక్స్ట్ వచ్చి సీటింగ్ అరేంజ్‌మెంట్. ఇది చాలా డిఫికల్ట్ ఉందనమాట. ఎందుకు లీనియర్ అండ్ సర్క్యులర్. లీనియర్ అంటే ఇప్పుడు వాళ్ళు ఎదురెదురుగా ఉన్నారు. లేదా సింగిల్ లైన్‌లో కూర్చున్నారు. సో, హాఫ్ మెంబర్స్ ఫ్రంట్ వైపు ఉన్నారు. ఇంకో హాఫ్ మెంబర్స్ బ్యాక్ వైపు చూస్తున్నారు. ఈ విధంగా ఉంటాయన్నమాట.
సో, సర్క్యులర్ సీటింగ్. సో, ఇలా ఉంటాయి. సో, ఇవి చూసుకోండి. ఇవి కొంచెం డిఫికల్ట్‌గా ఉంటది. బట్ చూసుకోండి. సిలాలిజం అంటే ఇప్పుడు లాజికల్ స్టేట్మెంట్స్ అంటే పలానా స్టేట్మెంట్స్ ఇచ్చి ఇప్పుడు ఆల్ కౌస్ ఆర్ బ్యాట్స్, ఆల్ బ్యాట్స్ ఆర్ కౌస్ ఇలా అలా వాడతారు. సమ్ కౌస్ ఆర్ బ్యాట్స్, సమ్ బ్యాట్స్ ఆర్ డాగ్స్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో, అయి కరెక్ట్‌గా చేయాలి. వెన్ డయాగ్రామ్ చూసి క్వెషన్స్‌కి ఆన్సర్ చెప్పాలి. ఇలా ఉంటుందనమాట. నెక్స్ట్ డేటా సఫిషియన్సీ. వాళ్ళు సమ్ డేటా ఇస్తారు. లైక్ ఏంటి? ఏ వచ్చి బిఈ తమ్ముడు యొక్క సి కొడుకు అనే క్వెషన్ వచ్చి సో, ఇప్పుడు ఏకి, సికి రిలేషన్ సంబంధించి మీకు ఎన్ని స్టేట్మెంట్స్ లైక్ కింద 2, 3 స్టేట్మెంట్లు ఇస్తాడు. సో, ఆ 2, 3 స్టేట్మెంట్‌లో ఏ స్టేట్మెంట్ ఎనఫ్ అవుద్ది. లైక్ స్టేట్మెంట్ 1 ఈజ్ ఎనఫ్ టు సాల్వ్ దిస్ క్వెషన్. స్టేట్మెంట్ 2 ఈజ్ ఎనఫ్ ఆర్ బోత్ ఆర్ ఎనఫ్. డేటా ఈజ్ నాట్ సఫిషియంట్. ఈ విధంగా ఉంటాయన్నమాట క్వెషన్స్. నెక్స్ట్ స్టేట్మెంట్స్, అజంప్షన్స్. లైక్ ఇప్పుడు పోలీసెస్ కోవిడ్ టైంలో బాగా కొట్టారు. మనుషులకి పోలీసులంటే బాగా కోపం వచ్చింది. ఇలాంటి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చి ఇది నిజమా? కాదా? లేదు ఇది ఎలా అవుతది? ఇలా క్వెషన్స్ ఉంటాయి. సో, ర్యాంకింగ్ అండ్ ఆర్డర్ అంటే ఇప్పుడు ఏజ్ కంపారిజన్స్ అంటారు. సో, ఎలా అంటే ఇప్పుడు ఒక మనిషి ఉన్నారు. ఒక 5 మంది పిల్లలు. ఒక్కరి ఏజ్ కన్నా ఇంకొకరు ఆల్‌వేస్ 2 ఇయర్స్ గ్యాప్ అనమాట. సో, ఫస్ట్ 2 ఉంటే నెక్స్ట్ 4 తర్వాత 6, 8 ఈ విధంగా ఉంటదనమాట. సో, నెక్స్ట్ వచ్చేతలకి హైట్ కంపారిజన్. సో, ఇప్పుడు 5 మెంబర్స్ ఉన్నారు. ఏ అనేవాడు బి కన్నా చిన్నోడు. సో, సి అనేవాడు డి కన్నా పెద్దోడు. ఇలా 4, 5 సింటాక్స్ ఇస్తాడు. సో, అందరికన్నా చిన్న ఎవరు? స్మాలెస్ట్ సెకండ్ పర్సన్ ఎవరు? హైయెస్ట్ ఫస్ట్ పర్సన్ ఎవరు? ఇలా అడుగుతారనమాట. సో, అనాలజీ క్లాసిఫికేషన్ అంటే వాళ్ళిచ్చిన డేటాలో ఆడ్ నంబర్స్ లైక్ ఇప్పుడు వాళ్ళు కొంచెం డేటా ఇస్తాడు. ఒక 5 నంబర్స్ ఇస్తాడు. సో, అందులో ఆడ్ నంబర్ ఏంటి? ఆడ్ నంబర్ అంటే మనకి ఈజీగా కనుక్కోవచ్చు. అంటే ఆడిచ్చే నంబర్స్ కొంచెం ప్యాటర్న్ అనేది మిక్స్ అయ్యి ఉంటది ప్యాటర్న్ అనేది. సో, ఆ ప్యాటర్న్ మనం కనుక్కోవాలి. సో, ఇదనమాట లాజికల్ రీజనింగ్. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు స్క్రీన్‌షాట్ కొట్టుకునేయండి. నెక్స్ట్ మన టాపిక్ వచ్చేతలకి వెర్బల్ ఎబిలిటీ. సో, నేను వెర్బల్ అనేది అడ్వాన్స్‌డ్ లేదు. సో, నార్మల్ ఇంగ్లీష్ టెస్టే ఉంటుంది. దీనికి ఒక 10 బిట్స్ దాకా ఉంటాయి. సో, దానికి మనం ఇక్కడ 5 టాపిక్స్ చెప్పాను. ఈ 5 టాపిక్స్ చూసుకున్న ఎనఫ్ అనమాట. సో, సినానిమస్, యాంటోనిమ్స్ అంటే ఇప్పుడు మనం ఒక వర్డ్ ఇస్తాడు. దానికి సినానిమ్ ఏంటి? యాంటోనిమ్ ఏంటి? అని కనుక్కోవాలనమాట. సో, రీడింగ్ కంపారిజన్ అంటే ఒక ప్యాసేజ్ ఇస్తాడు. ప్యాసేజ్ నుంచి కొన్ని క్వెషన్స్ ఇస్తాడు. లైక్ పలానా ఫ్రేజ్ వచ్చి దాని అర్థం ఏంటి? లేదా పలానా వర్డ్‌కి మీనింగ్ ఏంటి? ఇలా అడుగుతారనమాట. తర్వాత సెంటెన్స్ కరెక్షన్. వాళ్ళు ఒక సెంటెన్స్ ఇస్తారు. దాంట్లో 4 పార్ట్స్ చేస్తారు. దీంట్లో ఏ సెంటెన్స్ అనేది మిస్టేక్ ఉంది. సో, అలా కనుక్కోవాలనమాట. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ లైక్ వాళ్ళు ఒక పెద్ద సెంటెన్స్ ఇచ్చి దాంట్లో ఒక బ్లాంక్ ఇస్తారు. దాంట్లో ఏం పెడితే సెట్ అవుద్ది. లేదు 2, 3 బ్లాంక్స్ కూడా ఇస్తారు కొన్నిసార్లు. సో, పారా జంబుల్స్ లైక్ వాళ్ళు మీకు ఒక పారాగ్రాఫ్ ఇస్తారు. 4, 5 సెంటెన్సెస్ ఇస్తారు. కింద ఆప్షన్స్ ఏబీసీడీ, డీసీబీఏ అలా డిఫరెంట్ టైప్. సో, ఏది పెడితే అది కరెక్ట్ అని చూసుకోవాలి. సో, వెర్బల్ అనేది చాలా మందికి డిఫికల్ట్ అనమాట. ఎందుకంటే మనకు వెర్బల్ ఎప్పుడు ఎన్ని టాపిక్స్ చూడం. యాప్టిట్యూడ్ చూస్తాం, రీజనింగ్ చూస్తాం. కానీ వెర్బల్‌ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేస్తాం. సో, వెర్బల్ అనేది చూసుకోండి. సో, ఇన్ కేస్ మీకు ఇది ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా స్క్రీన్‌షాట్ కొట్టుకోండి. సో, మనం ఈ 3 టాపిక్స్ చూసామనమాట. యాప్టిట్యూడ్, రీజనింగ్, వెర్బల్. సో, ఈ 3 టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ మీరు కోడింగ్ చేయకపోయినా ఈ 3 పర్ఫెక్ట్‌గా పెడితే మీకు టీసీఎస్ నింజా రోల్ ఇచ్చేస్తారు. నిజమే నేను చెప్పేది. మీరు 2 ప్రోగ్రామ్స్ రాయకుండా యాప్టిట్యూడ్, రీజనింగ్, వెర్బల్ బాగా పెట్టినా చాలు. సో, టీసీఎస్ నింజా రోల్ వస్తారు. సో, మీరు ఈ 3 టాపిక్స్ చూసుకోండి. సో, మనం ఈజీగా కొట్టేయొచ్చు. ఇది చాలా బెస్ట్ ఆఫర్ అనమాట. 40,000 మెంబర్స్ తీసుకుంటున్నారు ఈ ఇయర్. సో, మీరు ఈజీగా కొట్టండి. సో, మన నెక్స్ట్ టాపిక్‌లో వస్తే అసలు ఎలా క్వాలిఫై అవుతాం అంటే పాస్ అయ్యామా లేదని. మీరు క్వాలిఫై అయ్యేది మీ చేతుల్లో ఉండదు. మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళ చేతుల్లో ఉంటది. అదేంటి అలా చెప్తున్నావు అంటారా? సో, మీరు బాగా రాసారనుకో, మీ చుట్టుపక్కోళ్ళు నీకన్నా బాగా రాసారనుకో నీకీయరు. ఇప్పుడు నీకు 50 బిట్స్‌కి నువ్వు 40 బిట్స్ పర్ఫెక్ట్ పెట్టి మిగిలినోళ్ళంతా 50 బిట్స్ పర్ఫెక్ట్ పెడితే నీకు రాదు. బట్ నీకన్నా చాలామంది పెట్టలేదనుకోండి అప్పుడు నీకొస్తది. సో, ఏంటి మీరు మోస్ట్‌లీ ప్రిపేర్ అవ్వండి. సో, మీకు బాగా వచ్చనుకుంటే మీరు ఎక్కడే పప్పులో కాలేశారు. ఎందుకంటే ఇది ఆల్ ఇండియా టెస్ట్. సో, ఇండియాలో అన్ని వైపులు ఎగ్జామ్ జరగద్ది. సో, ఎలా ఉంటదంటే వాళ్ళు మీకే కాదు అందరికి క్వాలిఫై చెక్ చేస్తారు. అండ్ చాలామంది పెయిడ్ కోర్సెస్ తీసుకుంటారు టీసీఎస్ కోసం. ఎందుకు టీసీఎస్ అనేది అంత బెస్ట్ అనమాట. పెయిడ్ కోర్సెస్ లైక్ 1000, 5000 ఎంతో పే చేసి వాళ్ళు అది యాప్టిట్యూడ్, రీజనింగ్, వెర్బల్, కోడింగ్‌కి స్పెషల్ ప్యాకేజెస్ ఇయన్నీ తీసుకుంటారు. సో, మీరు ప్రిపేర్ అవ్వండి. సో, ప్రస్తుతానికి మీరు కోడింగ్ వచ్చి మనం పెట్టిన కొన్ని షార్ట్స్ పెట్టాం. సో, ఆ షార్ట్స్‌లో చూసుకోండి. ఆ కోడింగ్ ఎనఫ్. సో, మిగిలిన షార్ట్స్ నేను 18th నుంచి స్టార్ట్ చేస్తాను. 18th కాదు 19th నుంచి స్టార్ట్ చేస్తానన్నమాట. సో, దట్స్ ఆల్ గైస్. థాంక్ యూ.